పగిలిన అద్దం. ఇరాన్ రచయిత సాదిక్ హిదాయత్ కథకు నా తెలుగు అనువాదం. వసంత ఋతువు మొదట్లో పూసిన పువ్వులాగా ఓడెట్ ఫ్రెష్గా ఉంది. ఆకాశం రంగు కళ్ళు ఆశ గొలుపుతుంటాయి. జుట్టు బుగ్గల మీదకు జారి దోబూచులాడుతూ ఉంటుంది. తెల్లని మృదువైన ముఖంతో ఆమె గంటల తరబడి ఆ కిటికీ ముందు కూర్చుని ఉంటుంది. కాళ్ళు ఒకదాని మీద మరొకటి వేసుకుని నవల చదువుతూ ఉంటుంది, లేదంటే ఏ మేజోళ్లనో బాగు చేస్తుంది. అయితే ఆమె తన వయోలిన్ మీద గరిజారి నాట్యం వరుసలు వాయించినప్పుడు మాత్రం నా గుండె ఊగిసలాడుతుంది. నా గది కిటికీ ఓడెట్ గది కిటికీకి ఎదురుగా ఉంటుంది. నా కిటికీలో నుంచి ఎన్ని నిమిషాలు, గంటలు, బహుశా ఆదివారం మొత్తం రోజు ఆమెను చూస్తూ ఉండిపోయాను. అందున రాత్రి ఆమె తన స్టాకింగ్స్ తీసేసి మంచం మీద చేరే సమయంలో మరీను ఈ రకంగా మా మధ్యన ఒక చెప్పరాని అనుబంధం ఏర్పడింది. ఒక్కనాడు ఆమెను చూడకుంటే ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది. ఒక్కనాడు ఆమె వైపు మరీ ఎక్కువగా చూస్తానేమో ఆమె లేచి కిటికీ మూసేస్తుంది. ఇద్దరము 2 వారాలుగా ఒకరిని ఒకరు గమనిస్తూ ఉన్నాము. అయితే ఆమె పట్టనట్టు మ్లానంగా ఉండేది. ఆమె కనీసం చిరునవ్వలేదు. నా పట్ల తన భావాలు తెలిసే రకంగా ఏ కదలిక చేయలేదు. అయితే ఆమె చూపులు సీరియస్గా ఉన్నాయి. ఒక ఉదయాన ఆమెకు నేను నేరుగా ఎదురుపడవలసి వచ్చింది. అప్పుడు నేను తిండి తినడానికి వీధి చివరకు కెఫేకి వెళుతున్నాను. బయటకు రాగానే ఓడెట్ కనిపించింది. చేతిలో వయలిన్ పెట్టెతో ఆమె మెట్రో వైపు పోతున్నది. హలో అన్నాను. ఆమె చిన్నగా నవ్వింది. ఆమె వయలిన్ పెట్టె పట్టుకోవచ్చా అని అడిగాను. అంగీకారంగా తల ఆడించింది. థ్యాంక్స్ అన్నది. ఆ ఒక్క మాటతో మా పరిచయం మొదలైంది. ఆనాటి తరువాతే మేము కిటికీలు తెరిచినప్పుడల్లా ఒకరితో ఒకరం మాట్లాడుకోసాగాం. దూరం నుంచే సైగలతో సంభాషణ సాగేది. ప్రతిసారి ప్రతిఫలంగా మేము లుక్సెంబర్గ్ గార్డెన్కు చేరి కలుసుకునేవాళ్ళం. తర్వాత ఏదో సినిమాకు, నాటకానికి కానీ వెళ్ళాము. లేదంటే మరేదో పద్ధతిలో ఒకరితో పాటు మరొకరుగా గంటల తరబడి గడిపాము. ఓడెట్ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. తల్లి, ఆమె గారి 2వ భర్త ఎక్కడికో వెళ్ళారు. ఉద్యోగం పేరున ఆమె మాత్రం ప్యారిస్లోనే ఉండిపోయింది. ఆమె చాలా తక్కువ మాట్లాడుతుంది. అయితే చిన్నపిల్లల మనస్తత్వం గలది. కొంచెం మొండి రకం కూడా. ఒక్కోసారి నాకు కోపం తెప్పించేది. 2 నెలల పాటు మేము దోస్తీ కొనసాగించాము. ఒకనాడు ఆ సాయంత్రం న్యూలీలో జరిగే సంతకు పోవాలనుకున్నాము. ఆ రాత్రి ఓడెట్ తన కొత్త నీలిరంగు డ్రెస్ వేసుకున్నది. మామూలు కంటే ఎక్కువ సంతోషంగా కనిపించింది. మేము రెస్టారెంట్ నుండి బయటకు వచ్చి మెట్రో దిక్కుగా నడుస్తుంటే ఆమె దారి పొడుగునా తన బతుకు గురించి చెప్పింది. జనం గుంపులుగా వస్తున్నారు, పోతున్నారు. వీధి వెంట అన్ని రకాల సరదా వ్యాపారం సాగుతున్నది. ఎంటర్టైనర్స్ ప్రదర్శనలు చేస్తున్నారు. షూటింగ్ గేమ్స్ ఉన్నాయి. లాటరీ టికెట్, మిఠాయిలు, సర్కస్, చిన్న ఎలక్ట్రిక్ కార్లు, గిరగిరా తిరిగే బెలూన్లు, మరేవో రైడ్స్, రకరకాల ప్రదర్శనలు అన్నీ ఉన్నాయి. అమ్మాయిల అరుపులు, మాటలు, నవ్వులు వినిపిస్తున్నాయి. గుసగుసలు కూడా. అవి మోటార్ల ధ్వనులు, సంగీతాలలో కలిసిపోతున్నాయి. మేము కార్ రైడ్కు వెళ్ళాలని నిశ్చయించుకున్నాము. అది ఒక కారు కాదు, కొన్ని కార్లు ట్రైన్ లాగా ఒకదానికొకటి తగిలించి ఉంటాయి. అవి ఒక గుండ్రని దారిలో తిరుగుతాయి. కదిలేటప్పుడు పైన ఒక గుడ్డతో కప్పు వేస్తారు. బయట నుంచి చూసేవారికి అవి ఒక పచ్చని పురుగులాగా కనిపిస్తాయి. ఎక్కుతూ ఉన్నప్పుడు ఓడెట్ తన గ్లవ్స్, పర్స్ నా చేతికిచ్చింది. రైడ్ సమయంలో పడిపోకుండా అది జాగ్రత్త. మేము పక్కపక్కనే దగ్గరగా కూర్చున్నాము. రైడ్ స్టార్ట్ అయింది. పచ్చని పైకప్పు వేసి 5 నిమిషాల పాటు మమ్మల్ని ఎవరికి కనబడకుండా దాచేశారు. కవర్ తీసేశారు. మా పెదవులు మాత్రం కలిసే ఉన్నాయి. నేను
ఓడెట్ను ముద్దు పెట్టుకుంటే ఆమె అడ్డు చెప్పలేదు. మేము దిగి నడుస్తుంటే శుక్రవారం మార్కెట్కు రావడం తనకి ఇది 3వసారి మాత్రమే అని ఆమె చెప్పింది. వాళ్ళ అమ్మ వద్దని ఆంక్ష పెట్టిందట. ఇక మేము ఏవేవో ప్రాంతాలు చూస్తూ తిరిగాము. బాగా అలసిపోయి తిరుగుదారి పట్టే సమయానికి నడి రాత్రి అయ్యింది. అయినా ఓడెట్ వెళ్ళడానికి ఇష్టపడలేదు. ప్రతి షో దగ్గర ఆమె ఆగుతుంది. నేను ఆగక తప్పదు. 2-3 మార్లు ఆమె చేయి పట్టుకుని లాక్కుపోవలసి వచ్చింది. ఆమె తప్పక నా వెంట వచ్చింది. చివరకు ఆమె చిల్లెట్ రేజర్ బ్లేడ్ అమ్మే స్టాల్ ముందు ఆగింది. అంగడి మనిషి ప్రదర్శన చేస్తూ ఉపన్యసిస్తున్నాడు. ఈసారి నాకు బాగా కోపం వచ్చింది. చేయి పట్టి గట్టిగా లాగాను. ఆడవాళ్లకు సంబంధం లేని సంగతి అన్నాను. ఆమె చెయ్యి లాగేసుకున్నది. తెలుసు, అయినా చూస్తాను అన్నది. జవాబు చెప్పకుండా మెట్రో వైపు నడిచాను. ఇల్లు చేరేసరికి వీధిలో మనుషులెవరూ లేరు. ఓడెట్ కిటికీ చీకటిగా ఉంది. నేను నా గదిలోకి వెళ్ళి లైట్ వేశాను. కిటికీ తెరిచాను. నిద్ర రావడం లేదు. కొంతసేపు ఏదో చదివాను. 1 గంట అవుతున్నది. కిటికీ మూసి పడుకుందామని లేచాను. ఓడెట్ తన కిటికీ కింద వీధి దీపం వెలుతురులో నిలబడి ఉంది. నాకు ఆశ్చర్యం కలిగింది. గట్టిగా కిటికీ వేశాను. దుస్తులు మారుస్తుంటే ఓడెట్ పూసల పర్స్, గ్లవ్స్ నా జేబులో ఉండడం గుర్తుకు వచ్చింది. డబ్బులు, ఇంటి తాళం చెవి పర్సులో ఉన్నాయని తెలుసు. వాటిని గట్టిగా కట్టి కిటికీలో నుంచి పడేశాను. 3 వారాలు గడిచాయి. అంతకాలము నేను ఆమెను గురించి పట్టించుకోలేదు. తన కిటికీ తెరిస్తే నా కిటికీ మూసాను. ఈ లోపల నేను లండన్ వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. బయలుదేరడానికి ఒకనాడు ముందు ఒకసారి ఆమె తన వయలిన్ పెట్టెతో పాటు మెట్రో వైపు పోతూ వీధి చివరన ఎదురుపడింది. హలో అని 4 మాటలు మాట్లాడాను. నా ప్రయాణం గురించి ఆమెకు చెప్పాను. రాత్రి నా ప్రవర్తన గురించి క్షమాపణ కూడా చెప్పాను. అదే ఆ రాత్రి. ఓడెట్ తన పూసల పర్స్ తెరిచి ఒక అద్దం తీసి నా చేతికిచ్చింది. అది మధ్యలో పగిలి ఉంది. కిటికీలో నుంచి నీవు పర్స్ పడేసినప్పుడు అది పగిలింది. దాంతో దురదృష్టం వస్తుందని తెలుసా అని అడిగింది ఆమె. నేను జవాబుగా నవ్వాను. చాదస్తాం అన్నాను. వెళ్లేలోగా మళ్ళీ కలుస్తానని మాట ఇచ్చాను. అయితే అది కుదరలేదు. లండన్లో 1 నెల గడిచిన తరువాత ఓడెట్ నుంచి ఉత్తరం వచ్చింది. ప్యారిస్, 21 సెప్టెంబర్ 1930. ప్రియాతి ప్రియ జంషీడ్, ఎంత ఒంటరిగా ఉన్నాను నీకు తెలియదు. ఒంటరితనం నన్ను బాధిస్తున్నది. ఈ రాత్రి నేను నీకు కొన్ని సంగతులు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఉత్తరం రాస్తుంటే నీతో మాట్లాడుతున్నట్టే ఉంది. నేను ఇంత సులభంగా నీవు అంటున్నందుకు క్షమించు. నా బాధ ఏమిటో నీకు తెలిస్తే బాగుండును. దినాలు ఎంత పొడుగయ్యాయి. గడియారం ముళ్ళు మరీ మెల్లగా కదులుతున్నాయి. ఏం చేయాలో తెలియడం లేదు. నీకు కూడా కాలం బరువుగానే సాగుతున్నదా? అక్కడ బహుశా మరో అమ్మాయిని కలిసి ఉంటావు. అయితే నీ తల ఎప్పుడూ పుస్తకంలోనే మునుగు ఉంటుందని తెలుసు. అయినా ఇక్కడ ప్యారిస్లో అట్లాగే ఉండేవాడు కదా. నీ చిన్న గది ఎప్పుడూ నా కళ్ళ ముందు మెదులుతుంది. ఒక చైనీస్ విద్యార్థి అందులోకి వచ్చాడు. నేను నా కిటికీ మీద మందం కర్టన్ వేసి ఉంచాను. బయటకు ఇక కనిపించదు. నాకు ప్రియతముడు అక్కడ లేడు కదా. అదేదో పాటలో పల్లవి అలాగే ఉంటుంది. మరో దేశానికి వెళ్ళిన పక్షి తిరిగి రాదు అని. నిన్న హెలెన్తో లుక్సెంబూర్గ్ పార్క్లో తిరగబోయాను. ఆ రాతి బెంచ్ దగ్గరికి పోయే సమయానికి నాకు ఆ రోజు గుర్తుకు వచ్చింది. అదే బెంచ్ మీద ఇద్దరం కూర్చున్నాం కదా. నీవు మీ దేశం గురించి మాట్లాడావు. ఎన్నెన్నో ప్రమాణాలు చేశావు. నేను అన్నీ నమ్మాను. ఇప్పుడు నా స్నేహితులంతా నన్ను ఆట పట్టిస్తున్నారు. అందరూ నా గురించి ఏవో అంటున్నారు. నిన్ను గుర్తుంచుకోవడానికి గరిజారి వాల్ట్స్ వాయిస్తుంటాను. నీతో పాటు తీయించుకున్న ఫోటో బల్ల మీద ఉంది.
ఆ బొమ్మ చూసినప్పుడల్లా నమ్మకం పెరుగుతుంది. మోసం చేయదు అనుకుంటాను. అయితే నీవు కూడా అట్లాగా అనుకుంటున్నావో లేదో తెలియదు. ఆ రాత్రి నా అద్దం పగిలిన తరువాత నీవే దాన్ని నాకు తిరిగి ఇచ్చావు. మరి నా గుండె నన్ను హెచ్చరిస్తున్నది. జరగకూడనిదేదో జరుగుతుంది అంటున్నది. మనం చివరిసారిగా కలిసిన నాడు ఇంగ్లాండ్ వెళ్తున్నాను అన్నావు. నీవు చాలా దూరం వెళ్ళిపోతున్నావని నా హృదయం ఆనాడు చెప్పింది. మళ్ళీ కలవలేమన్న అనుమానం మొదలైంది. అనుకున్నంత జరిగింది. ఎందుకంత దుఃఖంగా ఉన్నావు అని మేడం బ్లోరే అడిగారు. ఆమె నన్ను తనతో బ్రిటనీ తీసుకువెళ్తానన్నారు. అయితే నేను వెళ్ళలేదు. అక్కడ పరిస్థితి మరింత దిగజారుతుందని తెలుసు. సరేలే, పట్టించుకోకు. జరిగిందేదో జరిగింది. నా మాటలు ఒక రకంగా ఉంటే అందుకు కారణం ఉంది. నన్ను దయచేసి క్షమించు. నిన్ను కష్టపెట్టి ఉంటే నన్ను మర్చిపోతావని అనుకుంటున్నాను. నా ఉత్తరాలన్నీ కాల్చివేస్తావు, అంతేనా జిమ్మీ? ఈ క్షణాన ఎంతటి బాధ, దుఃఖంలో ఉన్నానని నీకు తెలిస్తే మేలు. నేను అన్నింటితోనూ విసిగిపోయాను. పనిలో కూడా మనసు నిలవడం లేదు. ఇంతకుముందు అట్లా ఉండేది కాదు. ఇంకా ఇట్లా వేలాడబడి ఉండడం ఇష్టం లేదు. మిగతా వాళ్లకు నా వల్ల దుఃఖం కలగవచ్చు. అందరి బాధ ఒక్కచోట చేర్చినా నా బాధకు సరిరాదు. ఆదివారం నాడు ప్యారిస్ వదిలిపోవాలని నిర్ణయించాను. 6:30 ట్రైన్లో కలేస్ పోతాను. అక్కడి నుంచే కదా నీవు వెళ్ళిపోయింది. ఇక సముద్రంలోనే నీళ్లను చూస్తాను. అవి అన్ని దురదృష్టాలను కడిగేస్తాయి. ప్రతి క్షణం వాటి రంగు మారుతూ ఉంటుంది. అది దుఃఖమయ్యే మంత్రశక్తి గురగురతో తీరం ఇసుకను తాకుతుంది. నురగలు పుడతాయి. ఇసుక ఆ నురగను కొరుకుతుంది, మింగేస్తుంది. ఇక ఆ అలలు నా చివరి ఆలోచనలను తమతో మోసుకుపోతాయి. మరణం ఒకరిని చూచి ముసిముసిగా నవ్విందంటే ఆ నవ్వుతో వద్దకు లాక్కుంటుంది. అటువంటిది ఏది ఉండదని నీవు అనవచ్చు. నేను అబద్ధాలు చెప్పలేదని నీవు చూస్తావు. దూరం నుంచి నా ముద్దులు అంగీకరించు. ఓడెట్ లా సూ. జవాబుగా నేను ఓడెట్కు 2 ఉత్తరాలు రాశాను. ఒకదానికి జవాబు రాలేదు, మరొకటి తిరిగి వచ్చింది. మరుసటి సంవత్సరం ప్యారిస్కు తిరిగి వెళ్ళాను. వీలైనంత త్వరగా సెయింట్ జాకబ్స్ వీధికి వెళ్ళాను. అక్కడే నా పాత మకాం ఉండేది. నా గదిలో నుంచి ఒక చైనీస్ విద్యార్థి గరిజారీ నాట్యగీతం వరుసలు ఈల వేస్తున్నాడు. ఓడెట్ గది కిటికీ మాత్రం మూసి ఉంది. ఇంటి తలుపు మీద టు లెట్ అని కాగితం అతికించి ఉంది.